పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. నేటి మన సాహిత్య ప్రసంగంలో భాగంగా దాశరథి కృష్ణమాచార్యులు గారి కవిత్వ విశేషాలను మనకు తెలియజేయడానికి డాక్టర్ గిరిజా మనోహర్ బాబు గారికి స్వాగతం పలుకుతూ వారి గురించి ఒక రెండు మాటలు. శ్రీ గిరిజా మనోహర్ బాబు గారు తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు. వీరు వరంగల్ జిల్లా హన్మకొండ వాస్తవ్యులు. వీరు ప్రాచీన తెలుగు కవిత్వంపై చాలా పట్టు ఉన్నటువంటి వ్యక్తి. శతాధికమైనటువంటి ప్రసంగాలు ప్రాచీన సాహిత్యంపై చేశారు. విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యాన్ని కాచి ఓడపోసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా రంగస్థల నటులు, పౌరాణిక నాటకాలు వేయడంలో ప్రసిద్ధులు. తెలుగు భాషలో ఎంతో అధ్యయనం చేసి ఎన్నో పత్ర సమర్పణలు చేయడమే కాకుండా ఎన్నో శతాధిక వ్యాసాలను తెలుగు సాహిత్యంపై వ్రాసినటువంటి గొప్ప విమర్శకులు, గొప్ప వక్త. వారికి మన బృందం తరపున స్వాగతం పలుకుతూ దాశరథి కృష్ణమాచార్యులు గారి కవిత్వ విశేషాల గురించి మనకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. భావనా ప్రియ బృంద సభ్యులందరికీ కూడా నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. విద్యాకైరవ కౌముదీం శృతి శిరస్సిమంతముక్తామణిం దారాన్ పద్మభువస్త్రిలోక జననీం వందే గిరాం దేవతాం యత్పాదాబ్జ నమస్క్రియా సుకృతినాం సారస్వత ప్రక్రియా బీజన్యాస భువో భవంతి కవితా నాట్యైక జీవాతవగా. భావనా ప్రియ బృందంలో సాహిత్య ఉపాసకులందరూ కలిసి ఒక అద్భుతమైనటువంటి బృందాన్ని ఏర్పాటు చేసుకుని పెద్దలు చక్రవర్తి గారి సారథ్యంలో ముందుకు సాగుతూ అనేక విశేషాలను ప్రతి శనివారం తెలుసుకుంటూ ఉండడం అనేది ఒక సాహిత్యంలో ఒక గొప్ప ఘట్టం. ఈసారి చక్రవర్తి గారు, ఇంతకు ముందు కూడా నేను ఒక 3-4 ప్రసంగాలు చేశాను. ఈసారి ప్రత్యేకంగా దాశరథి గారి 100వ జయంతి సంవత్సరం కనుక చక్రవర్తి గారు దాశరథి కవిత్వ విశేషాలను గురించి 4 మాటలు చెప్పమని ఆదేశించారు. ఆ ప్రయత్నంలో భాగంగా దాశరథిని గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్పల సత్యనారాయణాచార్యుల వారు ఈజంట నగరాలు హేమంత శిశిరాలు అనే ఒక కావ్యం రాశారు. నేను దాని గురించి ఇంతకుముందు భావనా ప్రియలోనే ప్రసంగించే అవకాశం కలిగింది. దాంట్లో ఒక పద్యం రాశారు వారు దాశరథి గారిని గురించి. కొంచెము పొట్టివాడయను కొంటిరి గాని సుధీజనావృత అభ్యంచిత వేదిపై నిలిచినప్పుడు మేరు మహాగ్రమించడివాడు దాశరథి. మేకొని రుద్రవీణ మ్రోయించును అగ్నిధార కురించును నేడు మహత్తరంబుగన్. ఒక కవి సమ్మేళనంలో 2 మిత్రులు వెళ్ళినప్పుడు దాశరథి కనిపిస్తే చెప్తాడు. దాశరథి చాలా మందిని పరిచయం చేస్తూ దాశరథి గారిని పరిచయం చేస్తూ ఆయన అగ్ని అంటే అప్పటికే అగ్నిధార రుద్రవీణ 2 వచ్చాయి. తెలంగాణకు సంబంధించి నైజాం రాజ్యానికి సంబంధించినటువంటి చీకటి రోజుల్లో కవిత్వ రంగ ప్రవేశం చేసినటువంటి 18 ఏళ్ల యువకుడు దాశరథి. స్వయంగా పోరాటంలో పాల్గొంటూ కళాన్ని
జడిపిస్తూ నైజాం ప్రభుత్వాన్ని ధిక్కరించినటువంటి కవి దాశరథి. ఒక రకంగా ఆయన సైనికుడు, కవి రెండూ కూడా ఉన్నాడు. ఆయనే ఒక మాట రాశారు, అవి తెలంగాణ మందు దవాగ్ని లేచి చుట్టుముట్టిన భీకరాశుభ దినాలు, అవి నిజాము నృపాలుని అండదండ చూచుకుని నిక్కినట్టి పిశాచి కలలు. అంటే ఆ రోజులు ఎట్లా ఉండేవో చెప్పాడు. అంటే ఒకవైపు రజాకారుల దౌష్ట్యాలు, మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల మీద అనేక విధాలైనటువంటి దౌర్జన్యాలు. భారతదేశం అంతా కూడా స్వాతంత్ర్య వాయువులు పీలుస్తూ ఉంది, కానీ నైజాం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ అవకాశం లేదు. అందుకని భీకర అశుభ దినాలు అన్నాడు. అని తరతరాల స్వప్నాల సుందర ఫలము స్వైర భరత భూమి చూపడినో లేదో విషము గుప్పించినాడు నొప్పించినాడు మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు అన్నాడు. ఈ మాట బాగా ప్రసిద్ధిలోకి వచ్చింది. అంటే ఒక వ్యవస్థను లేదా ఆ వ్యవస్థను నడిపేటువంటి రాజును నిరసించడం అనేది అంత సులభమైన విషయం కాదు. అనేక విధాలైనటువంటి దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. ఈయనను తీసుకుపోయి నిజామాబాద్ జైల్లో పెట్టేశారు. చాలా భయంకరమైనటువంటి పద్ధతిలో దాశరథి గారిని ఆ ప్రభుత్వం చూచింది, కానీ ఆయన జంకలేదు. అయితే కవిత్వ రంగంలో ప్రవేశించేసరికి ఆయన దాదాపుగా అనేక రచనలు చేశారు. నైజాం ప్రభుత్వం పోయి భారతీయ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా అనేక విధాలైనటువంటి కష్టాలు సామాన్య మానవుడు పడుతున్నాడు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని కవిత్వ రంగంలో అవన్నీ ప్రతిఫలింపజేసే ప్రయత్నం చేశారు. దాదాపుగా వారి రచనలు 30కి పైగా ఉన్నాయి. దాంట్లో నవలలు ఉన్నాయి, నాటికలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, వచన కవితలు ఉన్నాయి. పద్య కవితా సంకలనాలే 19 వేశాడు ఆయన. 19 పద్య కవితా సంకలనాలు నిజాం ప్రభుత్వంలో ఉన్నప్పుడు, తరువాత కూడా. అయితే అనువాదాలు కూడా ఉన్నాయి. ఆయన ఒక పద్యం చెప్పాడు, ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి పద్యం, మనందరికీ తెలిసిన పద్యమే. నేను రా తెలంగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత ఎత్తర్చినాను, నేను రాక్షసి గుండె నిరుగా పద్యములు పాడి మానవుని కాపాడినాను, నేను వేస్తంభాల నీడలో ఒక తెంగు తోట నాటి సుమాలు దూసినాను, నేను పోతన కవీశాను గంటాన ఒక కొన్ని ఒడుపులు ఒక కొన్ని బడసినాను, కోటి తమ్ముల కడ 2 కోట్ల తెలుగు టన్నలను చేర్చి వృత్తాంతమందజేసి 3 కోటులనొక్కటే ముడి బిగించి పాడినాను మహాంధ్ర సౌభాగ్య గీతి. ఈ పద్యం బాగా ప్రసిద్ధమైన పద్యం. ఇందులో దాశరథి వ్యక్తిత్వం కనబడుతుంది. అంటే ఉద్యమంలో పాల్గొన్నాడు, ఉద్యమానికి విజయం చేకూర్చాలని తన కవిత్వం ద్వారా గానం చేశాడు. నేనురా తెలంగాణ నిగళాలు పగగొట్టి, నేనురా తెలంగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత ఎత్తార్చినాను. అంటే కవి అయిన వాడు ఎక్కడ నియంతృత్వం ఉంటుందో, ఎక్కడైతే అధికారం సామాన్యుని మీద పెత్తనం చేస్తూ ఉంటుందో, అట్లాంటి అధికారాన్ని ధిక్కరించి ఆ నిగళాలు తెగగొట్టవలసిన బాధ్యత కవికి ఉంది. ఆ పని నేను చేశాను అన్నాడు. ఇక్కడ నేను అనేది కేవలం కవిత్వంలో చెప్పడమే, నేను అనేది ప్రతి కవికి వర్తిస్తుంది. ఇంకో మాట ఏమన్నాడు, నేను రాక్షసి గుండె నిరుగా పద్యములు పాడి మానవుని కాపాడినాను. ఇది కవి బాధ్యత. ప్రతి కవి కూడా రాక్షస పాలనను, అట్లాగే నియంతృత్వాన్ని, అట్లాంటి పాలకులను వాళ్ళ గుండెలు నీరయ్యేటట్లు తన కవిత్వాన్ని లోకంలోకి పంపించాలి. అంటే కవి ఒక సైనికుడిలాగా పనిచేయాలి. ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొనడం వేరు, రచనల ద్వారా ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ఎక్కడైతే నియంతృత్వం ఉంటుందో దాన్ని వ్యతిరేకించవలసిన బాధ్యత కూడా కవికి ఉంది. ఆ పని నేను చేశాను, అది ప్రతి కవి కూడా ఆదర్శంగా తీసుకోవాలి అన్నాడు. ఇంకో మాట చెప్పాడు, నేను వేస్తంభాల నీడలో ఒక తెనుగు తోట నాటి
సుమాలు దూసినాను. ఎప్పుడు కూడా కవిత్వము కేవలం ఉద్యమ స్ఫూర్తి ఉన్న కవిత్వమే కాదు, హృదయాన్ని ఆహ్లాదపరిచేటువంటి అందమైనటువంటి కవిత్వం కూడా కావాలి. అందుకని ఏమన్నాడు, వేస్తాం అంటే మన సంప్రదాయంలో లేదా మనకన్నా ముందున్న కవుల నుండి కొన్ని నేర్చుకొని కవిత్వం యొక్క సారళ్యాన్ని సౌందర్యాన్ని లోకానికి అందించే ప్రయత్నం చేయాలి. అందుకని ఒక కవిత్వపు తోటలో ఉన్నటువంటి అందమైన పూలను నేను కోసుకున్నాను అన్నాడు. అంటే ఏమిటి, సౌందర్యం కూడా కవిత్వానికి ముఖ్యమే. అట్లాగే నేను పోతన కవీశాను గంటాన ఉడుపులు కొన్నింటి బడసినాను. ఎప్పుడు కూడా రచనా రంగంలో ఉన్నవాడికి కేవలం తన రచనలు మాత్రమే చదవడం కాదు, చదివించడం కాదు, తాను తనకన్నా ముందున్నటువంటి మహాకవులను అధ్యయనం చేయాలి. అధ్యయనము కవిత్వానికి ఊపిరి పోస్తుంది. అట్లాంటి ఆలోచన కలిగింది కాబట్టే ఇక్కడ పోతన అనేది ఒక పేరు మాత్రమే పెట్టాడంటే తనకంటే ముందున్నటువంటి మహాకవులందరినీ కూడా అధ్యయనం చేయవలసిన బాధ్యత కవికి ఉంది అని ధ్వనింపజేస్తూ ఉన్నాడు. అంటే ఆయన కవిత్వ రంగంలోకి వచ్చేసరికి దాదాపుగా ప్రాచీన కవిత్వపు ధోరణులు తగ్గిపోయి భావకవిత్వం వచ్చింది. భావకవిత్వం ధోరణులు కూడా తగ్గిపోయి అభ్యుదయ కవిత్వం వచ్చింది. ఇంకా మన వైపు రాలేదు. ఆయన భావాభ్యుదయాలు రెండూ కూడా ఒక కలంలో నడిపించినటువంటి కవి దాశరథి. కాబట్టి ఆయన పూర్వకవుల అధ్యయనం చేశాడు, ఆనాటి భావకవిత్వపు సొగసులు చూపించాడు, అభ్యుదయ కవిత్వంలో చెప్పేటువంటి దుర్మార్గాన్ని ఖండించేటువంటి భావనలు కూడా చేసేటువంటి పద్ధతిలో ఈ పద్యాన్ని రాశాడు. ఇంకొక మాట చెప్పాడు, అప్పుడు నైజాం ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు పడుతున్న కష్టాలు, అప్పటికే తెలుగుదేశంలో ఉన్న సగభాగం భారత స్వాతంత్ర్య వాయువులు పీలుస్తుంది, తెలుగు వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు, ఇక్కడ తెలుగు వాళ్ళు లేరు, ఈ ఇద్దరిని కలిపే బాధ్యత నేను తీసుకున్నానన్నాడు. ఎప్పుడు కూడా కవి అయినటువంటి వాడు జనాలను కలిపే ప్రయత్నం చేయాలి, విడగొట్టే ప్రయత్నం చేయకూడదు. అది కవి ధర్మం కాదు. కవి ఎప్పుడు కూడా 10 మందిని ఒక చోటికి చేర్చగలిగేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకని ఆయన ఏమన్నాడు, కోటి తమ్ముల కడ 2 కోట్ల తెలుగు టన్నులను కూర్చి వృత్తాంతమంద చేసి, అప్పటి జనాభా ఇది. అంటే 3 కోట్ల ఆంధ్రులు విడివిడిగా ఉన్నారు. ఆ విడివిడిగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళని, ఇక్కడ తెలుగు వాళ్ళు అంటే తెలుగు వాళ్ళని కాదు, ఎక్కడైతే మానవ సంచారం ఉంటుందో అందరూ కలిసి ఉండాలి అనేటువంటి ఒక గొప్పనైనటువంటి భావనతో 3 కోటులను ఒక్కటే ముడి బిగించి పాడినాను మహాంధ్ర సౌభాగ్య గీతి. కాబట్టి నేను ఇక్కడ ఆయన తెలుగు ప్రాంతాలు కలవాలి అనే భావనతోనే రాశాడు. కానీ దాని వెనకాల కవి అయినటువంటి వాడు సమాజాన్ని ఏకత్రితం చేయగలగాలి. తన భావాల చేత ఆ భావాలను ప్రజల్లోకి వ్యాపింపజేసి ప్రజలను ఏకోన్ముఖులుగా చేయాలి. అది కవి చేయవలసినటువంటి పని. ఆ పనిని ఆయన ప్రత్యేకంగా చెప్పుకొని ముందుకు వెళ్ళాడు. ఆయన వచ్చిన రోజుల్లో, ఆయన కవిత్వ రంగంలోకి అడుగుపెట్టిన రోజుల్లో తెలంగాణలో అంటే నిజాం ప్రాంతంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేవి. ఆ మాటలు కూడా చెప్పుకున్నాడు. తెలంగాణమున గడ్డిపోచయైనన్ సంధించన్ కృపాణము. అంటే ఈ ప్రభుత్వంతో విసిగి వేసారి ప్రజల కష్టాలను కన్నీళ్లతో ఆలోచించేటువంటి వాళ్లకు ఎప్పుడు ఎదుర్కొందామా శత్రువును అనే ఒక తపన ఉంటుంది. అందుకని తెలంగాణలో అప్పుడున్నటువంటి నైజాం ప్రభుత్వంలో గడ్డిపోచ కూడా కత్తి తెలంగాణమున గడ్డిపోచయైన సంధించున్ కృపాణము రాజలలాముండను వాని పీచమడతన్ సాగించే యుద్ధము. సామాన్యుడు కూడా వాడు గడ్డిపోచాని తీసేయచ్చును, కానీ వాడు కూడా పోరాటం చేశాడు. చేసి దుర్మార్గుడైనటువంటి పాలకుణ్ణి ఎదిరించే ప్రయత్నం చేశాడు. భీతిలిపోయన్ జగమెల్ల ఏమి అనుకునో తెలియంగ రాకన్ దిశాంచలముల్ చక్రధను పరంపరలతో సయాటలాడెన్ దివిన్. అన్ని వైపులా ఇంద్రధనస్సులు రావాలి, అంటే ఆహ్లాదం రావాలంటే ఈ నియంతను పోగొట్టాలి. నియంతను పోగొట్టాలంటే ప్రతివాడు కూడా
నేనేమి సరిపోతాను, నా వల్ల ఏమవుతుంది అనుకోకూడదు. గడ్డిపోచ అయినా కత్తి పట్టుకొని, అంటే కత్తి పట్టుకొని అంటే భౌతికంగా కత్తి పట్టుకొని అని కాదు, ఆ యొక్క భావాలతో, అంటే ధిక్కార స్వరాన్ని వినిపించడంలో సామాన్యుడు పరాక్రమవంతుడు అని తేడా లేదు. అందరూ కూడా ఇట్లాంటి రాజలలాముడు అనిపించుకునేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి అధికారాన్ని పోగొట్టాలి అనేటువంటి ఒక దీక్ష భూని ముందుకు సాగితే ఎక్కడ చూసినా కూడా ఇంద్రధనుస్సులే వస్తాయి. అంటే ఆ రోజుల యొక్క పరిస్థితిని చాలా స్పష్టంగా చెప్పాడు. తాను కవిగా ఏం చేశాడో కూడా చెప్పాడు. తాను కవిగా పోరాడుతున్నటువంటి ఒక వీరుడు, ప్లస్ ఆయన కవి కూడా. అందుకని ఏమంటున్నాడు, పాటలు పాడి తెలుగు బాబులు నిద్దుర మెలుకోగా పోరాటము చేయగా కరకురాచరికమును కూలద్రోయగా. తాను చేశాడంటే ఇక్కడ తాను చేశానని కాదు, ప్రతి కవి అట్లాంటి భయానకమైనటువంటి స్థితిలో, అటువంటి కష్ట సమయాల్లో తన కళాన్ని ప్రజలకు అనుకూలంగా, నియంతకు వ్యతిరేకంగా సారించాలి. నేను ఆ పని చేశానన్నాడు. పాటలు పాడి తెలుగు బాబులు నిద్దుర మెలుకోగా అంటే చైతన్యం కలిగించాలి, ప్రజల్లో చైతన్యం కలిగేటట్లుగా కలం చేయగలగాలి. నేను ఆ పని చేశాను అంటే ఇక్కడ దాశరథి ఒక్కడే చేశాడని కాదు, కలం పట్టిన ప్రతివాడు చేయాలి అనే ధ్వని అనిపిస్తూ ఉంది. కరకుర ఆచరికమును కులద్రోయగా. ఆచరికము, మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, అప్పటికే రాచరికం వెనకబడిపోయింది. మళ్ళీ రాచరికం అనుభవించి ప్రజలను కష్టాల పాలు చేయకుండా ఉండడానికి ఆ రాచరికమును ఎదిరించే ప్రయత్నం కవి కలం చేయాలి. కోటిగళాలనొక్క కడగూర్చిది మళ్ళీ చెప్పాడు ఇక్కడ. అంటే మానవులందరినీ కూడా ఏకత్రితం చేయాలి. ఎందుకంటే అప్పటికి 2 తెలుగు ప్రాంతాలలో ఒకవైపు భారత ప్రభుత్వం ఉంది, ఒకవైపు నైజాం నిరంకుశమైనటువంటి పరిపాలన ఉంది. వీళ్ళిద్దరినీ ఒక చోట కలపాలి. ఇక్కడ వాళ్ళిద్దరినీ కలపాలంటే మానవులందరినీ కూడా ఏకత్రితం చేయాలి అనే భావము ధ్వనించేటట్లుగా విప్లవ శంఖముత్తితిన్ నాటికి నేటికిన్ తెలుగు నాటికి వెచ్చదనములుదితిన్. ఏనాడైనా కూడా కవి చేయవలసిన పని ఏమిటంటే ప్రజల్లో ఒక వెచ్చదనాన్ని తీసుకురావాలి, ఒక చైతన్యాన్ని తీసుకురావాలి. అది కవి బాధ్యత. నేను ఆ ప్రయత్నం చేస్తూ వచ్చాను అంటూ వినియతీగపై పదను వెట్టిన నా కరవాల ధరతో గానమును అలపించద స్వకంఠమును ఉత్తరణంబునర్చి స్వర్గానకు భూమి నుండి రసగంగలు చిమ్మెద పీడిత ప్రజావాణికి మైకమర్చదను అభవాదులకు వినిపింపజేసేదన్ అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడంటే, కవి అయినటువంటి వాడు చేయవలసిన పని ఏమిటంటే ప్రజలకు ఏ కష్టం వచ్చినా పీడిత ప్రజావానికి ఈయన యొక్క కవిత్వమే మైకు కావాలి. నేను ఆ పని చేస్తున్నాను. ఎవరికి వినిపించాలి? అభవాదులకు, పరమేశ్వరుడికి అయినా సరే వినిపించవలసిన బాధ్యత కవికి ఉంది. నేను ఆ పని చేశాను. వినియతీగపై, చాలా కష్టమైన పని. వీణతీయ మీద సుతారమైనటువంటి వ్రేళ్లతో మీటాలి. కానీ ఇక్కడ ఒక భయానకమైన పరిస్థితి ఉంది. కరవాల ధారతో, కత్తి మొనతో, కత్తి యొక్క పదనుతో నేను పాటలు పాడుతూ ఉన్నాను. ఈ పాటల వల్ల గానమున అలపించద స్వకంఠమునుత్తరించి. ఇక్కడ ఒక ఆలోచన ఉంది. ఒకటి ఏమిటంటే సమస్యలు రావచ్చు, ప్రాణం పోవచ్చు, లేదా తనలో ఉవ్వెత్తున వేస్తున్నటువంటి ఈ ధిక్కార రక్తం ఏదైతే ఉందో ఇది స్వర్గలోకానికి కూడా, భూమికి నుండి స్వర్గానికి రసగంగలు పారేటట్లుగా చేయాలి. రసగంగ అంటే కవిత్వంలో ఏ రౌద్ర రసాన్ని నింపి ప్రజలను చైతన్యవంతులు చేయాలి. ఎక్కడున్నా సరే ఈ కవి యొక్క కవిత్వము అన్ని వైపులా కూడా కొత్త చైతన్యాన్ని నింపాలి అనే భావనతో ఆయన కలం పట్టి అగ్నిధార, రుద్రవీణ అని 2 ప్రత్యేకమైన కావ్యాలు ఆ రోజుల్లో రాశాడు. ఆయన నిజామాబాద్ జైల్లో ఉంచారు. చాలా భయానకమైన పరిస్థితుల్లో పెట్టారు. సరి అయిన తిండి కూడా పెట్టలేదు. దానివల్ల ఆయన ఆరోగ్యం మొత్తం పాడైపోయింది.
అయితే అప్పుడు ఈ నిజాం రాజు జన్మ జన్మాల రోజు అనే పద్యం ఉంది కదా, అది అక్కడ వట్టికోట ఆళ్వార్ స్వామి గారు కూడా జైల్లోనే ఉన్నారు. వాళ్ళకు రోజు పళ్ళు తోముకోవడానికి బొగ్గిస్తే ఈ బొగ్గుతో గోడ మీద రాసేవాడట ఆళ్వార్ స్వామి వారు రోజు. ఏదో ఒక పద్యం ఈయన చెప్పిన పద్యం ఈయనే రాస్తున్నాడు అనుకొని ఈయనను నానాహింసలు పెట్టారు. ఈయన చెప్పలేదు, ఆయన చెప్పలేదు, ఇన్ని కష్టాలు అనుభవించాడు. ఆయన దృష్టి ఏమిటంటే సమాజాన్ని బతికించేవాడు రైతు. అంటే కవికి ఒక సమాజం పైన ఒక అద్భుతమైనటువంటి గొప్ప దృష్టి ఉండాలి. సమాజం యొక్క మనుగడకు ఏడుగడ అయినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి విషయంలో స్పష్టత ఉండాలి. దాశరథి గారికి ఆ స్పష్టత ఉంది. అందుకని ఆయన ఈ సమాజాన్ని బతికించగలిగినటువంటి వ్యక్తి, మనకు అన్నం పెడుతున్నటువంటి అన్నదాత. మనం ఇవాళ చూస్తున్నాం, ప్రతి ప్రభుత్వం వచ్చినా అన్నదాతల గురించి మాట్లాడతారు కానీ వాడికి ఏం చేయరు. అది పూర్తిగా రాజకీయమైనటువంటి ఒకానొక విచిత్రమైన పరిస్థితి వాళ్ళ వచ్చింది. అది అప్పుడు కూడా ఉంది. రైతు పండించిన పంటను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తన భోషాణాలు నింపుకుంటున్నది. అందుకని ఆయన ఏమన్నాడంటే, ప్రాణములొడ్డి ఘోరగగనాటవులన్ పడగొట్టి మంచి మగాణములన్ సృజించి ఎముకల్నుసి చేసి పొలాలు దున్ని భోషాణమునన్ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే, తెలంగాణము రైతుదే అన్నాడు. అని చివరకు మాట అన్నాడు, ముసలి నక్కకు రాచరికంబు దక్కునే. అంటే ఒక ప్రభువును, ఆ ప్రభుస్వామ్య వ్యవస్థలో బాధలు అనుభవిస్తూ కూడా ముసలి నక్క అన్నాడు నిజాం రాజు. ముసలి నక్కకు రాచరికంబు దక్కునే. ఎందుకంటే ఒక రైతు ఎట్లా పండిస్తున్నాడు, ప్రాణములొడ్డి, మొత్తం తన ప్రాణాలంతా కూడా వ్యవసాయం మీదనే పెడుతున్నాడు, అనేక విధాలుగా కష్టపడుతూ ఉన్నాడు. అట్లాంటి రైతును ప్రాణములొడ్డి ఘోర గగనాటవులను పడగొట్టి అడవులన్నీ బాగు చేసుకొని భూములు చేసుకున్నారు. వాడి కష్టమే అది. వాడి చెమట వల్ల అవన్నీ కూడా సస్యశ్యామలమైన భూములు అయ్యాయి. అట్లాంటి భూములలో పండించిన పంట ప్రాణములొడ్డి గొరగగనాటవులను పడగొట్టి మంచి మగాణములను సృజించి, ఆ అటవీ భూములన్నీ కూడా మంచి మాగాణాలు చేసుకున్నాడు. అంటే 6 కాలాలు పండేటువంటి చక్కని పంట పొలాలను తయారు చేసుకుంటే మగాణములను రచించి ఎముకలను సిచేసి పొలాలు దున్ని, పొద్దుటి నుంచి రాత్రి దాకా వ్యవసాయం చేస్తూ పొలాలు దున్నుతూ ఉన్నాడు. తన ఎముకలు నుసి చేసుకున్నాడు. అంటే చాలా బాధపడుతూ, బాధలు అనుభవిస్తూ కూడా చేస్తున్నాడు. కానీ వచ్చిన ఆదాయం అంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. భోషాణము నన్నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే, తెలంగాణము రైతుదే అన్నాడు. అందుకని ఎవరు శ్రమించారో వాడికి ఫలితం దక్కాలి. ఎవడు కష్టపడ్డాడో వాడు సుఖం అనుభవించాలి. వాడు పండిన పంటకు యజమాని కావాలి. కానీ అధికారమే యజమాని అయి తమ భోషాణాలు నింపుకోవడానికి వీడు అహర్నిశలు కష్టపడి 6 కాలాలు కష్టపడి పండించినటువంటి పంటను వాడమ్ముకొని వాడు స్వాధీనం చేసుకొని దాని ఫలితాన్ని వాడనుభవించి తమ భోషాణాల్లో నింపుకుంటున్నాడే, అట్లాంటి ముసలి నక్కకు అత్యధికంబు దక్కునే. ఎవరిది తెలంగాణ? ఈ ప్రాంతం ఎవరిది? రైతుదే, తెలంగాణము రైతుదే అన్నాడు. తెలంగాణము అంటే అప్పుడు ఉన్నటువంటి నైజాం ఏలుబడిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా అసలు యజమాని ఎవరయ్యా అంటే రైతు. వాడు కదా మనకు అన్నం పెట్టేది, వాడు కదా ప్రజలను కాపాడేది, ప్రజల కడుపులు నింపేటువంటి వాడు రైతు కదా. అంటే ఈ భూమి రైతుకు చెందాల్సింది ఈ ఫలితం. కానీ ఇది పాలకులు తీసుకుంటున్నారు. మామూలుగా మనకు ఒక వ్యవస్థ ఉంది. అంటే పండిన పంటలో 6వ వంతు ప్రభుత్వానికి చెందుతుంది అనేది మనకు అప్పటి ధర్మశాస్త్రాలు చెప్పేవి. వీడు అది కాదు, మొత్తం ఆక్రమిస్తున్నాడు. రైతుకి ఏమీ మిగిలించడం లేదు, రైతుకి ఏమీ మిగలడం లేదు. అట్లాంటి భయానకమైన సందర్భాన్ని తీసుకొని
ప్రకటన చేశారు. రైతుదే తెలంగాణము రైతుదే అన్నాడు. తెలంగాణము అంటే ఈ ప్రాంతం అంతా, ఈ భూమి అంతా కూడా రైతుదే. ఆయన రైతు పక్షపాతం. ఎందుకంటే మనకు అన్నం పెట్టేటువంటి వాడు రైతే. కాబట్టి ఒక మాట అన్నాడు, ఓ నిజాము పిశాచమా. నిజాంను పిశాచంగా రాశాడు. అంటే రాచరిక వ్యవస్థలో మనం ధిక్కరించడం అంత సులభం కాదు. దుర్జటి లాంటి వాళ్ళు ఎవరో రాజుల మత్తులు వారి సేవ నరకప్రాయంబు అంటూ ధిక్కరించి ఉండొచ్చు. అట్లాగే పోతన గారు ధిక్కరించి ఉండొచ్చు. ఎవరో ఒకళ్ళిద్దరు కనిపిస్తారు. నైజాం ప్రభుత్వంలో ఇంకొక సమస్య ఏమిటంటే ఉక్కుపాదం మోపారు. కనీసం రాయలవారు దూర్జటిని ఆదరించాడు. అది రాచరిక వ్యవస్థలో జరిగింది. కానీ ఇక్కడ కవుల మీద, కళాకారుల మీద, ప్రజల మీద భయంకరమైనటువంటి ఉక్కుపాదం మోపబడింది ఈ ప్రాంతంలో. కాబట్టి ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని అని ఒక ప్రసిద్ధమైనటువంటి మాట. దాశరథి అనగానే గుర్తొచ్చే మాట ఇక్కడ చెప్పాడు. తీగలను తెంపి అగ్నిలో దించినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ. దాశరథి అనగానే గుర్తొచ్చే పాదం ఇదే. అంటే ఇది కోటి రత్నాల వీణ. అంటే ఇక్కడ ఈ భూములు ఉన్నాయి, చక్కగా పండిస్తున్నారు, ప్రజలు సుఖంగా ఉండాలి. కానీ ఇవన్నీ కూడా నువ్వు ఆక్రమించుకొని నీవు పిశాచము వంటి వాడివి. కాబట్టి నీవు మా వీణ తీగలు తెంపి మమ్మల్ని అందరినీ అగ్నిలో తోసేసావు. అగ్నిలో తోయడం అంటే కష్టాల్లో అని చాలా తీవ్రంగా వ్యతిరేకించి ఆయన ఆనాటి పాలక వర్గాన్ని ఏ విధంగా కూడా ఆయన ఒప్పుకోకుండా ధిక్కరించి మాట్లాడాడు. అంతేకాదు, పంట పొలాలలోన తెల్లవారులు నిద్ర చేసి, పంట పొలాలలోన తెల్లవారులు నిద్ర కాచి వేకువన్ ఇంటికి వచ్చి చల్ది మెతుకి ఎంగిలి చేసి చేయకో పశులు వెంటబడంగా కాననము విధులబోయడి కాపు బిడ్డ. రైతు రాత్రంతా పంటకు కాపలా ఉంటాడు. పంట పొలాలలోన తెల్లవారులు నిద్ర కాచి, నిద్రపోతే మళ్ళీ ఎవడో కోసుకుపోవడమో ఏదో చేయడమో జరుగుతుంది. కాబట్టి కాపలాగా ఉండి తెల్లవారేసరికి లేచొచ్చి చల్ది మెతుకి ఎంగిలి చేసి ఏదో ఇంట్లో ఉన్నటువంటి అన్నం తినేసి చేసియు చేయకో పశువులు వెంటబడంగా, రాత్రి పశువులు కట్టేసింటాడు, పొద్దున తన వెంట తీసిపోతాడు. కాననము వీధుల పోయడి కాపు బిడ్డ. అట్లాంటి వాడిని నీ వంటి స్వయం ప్రపోషణ విభావము రాజుల కప్పజాలునే. ఓ రైతుకు సంబోధించి చెప్తున్నాడు, నీలాంటి గొప్పదనము ఈ రాజులకు, ఈ పాలకులకు అబ్బుతుందా అని రైతును సమర్థిస్తూ, నువ్వు పొద్దున రాత్రంతా పంట పొలాలను రక్షణ కొరకు కాపుంటావు, పొద్దున్న లేచి ఏదో ఇంట్లో ఉన్నది తిని మళ్ళీ పశువులన్నింటినీ తీసుకొని వెళ్ళి అడవులకు వెళతావు. నీలాంటి గొప్పదనము, స్వయం ప్రపోషణము, నిన్ను నీవు పోషించుకొనగలిగేటువంటి స్తోమత ఈ పాలకులకు ఎన్నడొస్తుందయ్యా అంటూ ప్రత్యేకంగా రైతు పక్షాన ప్రశ్నించినటువంటి వ్యక్తి దాశరథి. అంటే సమాజానికి అన్నం పెట్టేవాడు ప్రధానమైనటువంటి వ్యక్తి. అది గుర్తించి కవి ఆయన పక్షంలో నిలబడాలి. అంతేగాని అధికార పక్షంలోనో లేదా పై వాళ్లకు సలాములు చేయడంలోనో మనం కాలం వెళ్ళబుచ్చకూడదు. కవి అయినటువంటి వాడు తప్పనిసరిగా సామాన్యుని కష్టాన్ని గురించి ఆలోచించి ప్రజలలో సామాన్యుని గురించినటువంటి చైతన్యాన్ని తీసుకురావాలి. ఈ భావము ఆయన దాదాపుగా అన్ని సంకలనాల్లో కనిపిస్తుంది. అంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా పెద్దగా లాభం కలగలేదు. ఆ విషయాలు కూడా ఆయన తర్వాత కవిత్వంలో రాశాడు. అయితే ఆయన ఎక్కడైతే దమన నీతి ఉంటుందో, ఎక్కడైతే మానవులను వేరుగా చూస్తారో, ఎక్కడైతే వివక్ష ఉంటుందో ఆ వివక్షకు వ్యతిరేకిస్తూ కవిత్వాలు రాశాడు. అది భారతదేశమే
నైజాం ప్రాంతమే కాదు, మొత్తం మన దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు. ఇట్లాంటి వివక్ష పాశ్చాత్య దేశాల్లో నల్లవారి యందు కనిపించింది. అందరికీ తెలిసిన చరిత్ర అది. అయితే మొట్టమొదటిసారి మిసిసిపి యూనివర్సిటీలో ఒక నీగ్రో డిగ్రీ తీసుకున్నాడు, మొట్టమొదటి డిగ్రీ. ఆయన గురించి కూడా రాశాడు. అంటే కవి అయినటువంటి వాడు ప్రపంచంలో ఉన్న అందరు మానవులకు కూడా ఆయన ప్రతీకనే, ఆయన ప్రతినిధే. కాబట్టి ఆయన్ని ఎంత గొప్పగా వర్ణించారు చూడండి. నల్లనివాడ, ఈయన అన్నాడే, పోతన కవీశాను గంటాన ఒక కొన్ని ఒడుపులు బడిసినాడా అని. అంటే తనకంటే పూర్వులు ఉన్నటువంటి మహాకవుల యొక్క ప్రభావం తన మీద ఉంటుంది. మామూలుగా పోతన గారి పద్యం మనందరికీ తెలుసు. నల్లని వాడు పద్మనయనంబుల వాడు మృగారస కృపారసంపుపై జల్లెడు వాడు ఇవన్నీ. అట్లాగే ఓ పద్యం రాశాడు ఈయన. నల్లని వాడ జ్ఞాననయనములవాడ అన్నాడు. నల్లని వాడ జ్ఞాననయనములవాడ మనస్సులో పలం తెల్లనివాడ. పైకి నల్లగా ఉన్నాడు కానీ మనస్సులో తెల్లదనం ఉంది, స్వచ్ఛత ఉంది. హింసను వధించిన నల్లనివాడ, హింసను వ్యతిరేకించావు. తెల్లవాళ్ళు చేస్తున్న హింసను వ్యతిరేకించి శాంతిపై జల్లినవాడ, తెల్లని విషమునకు విరుగైనవాడ. ఇది చాలా గొప్ప మాట. అంటే శ్వేత జాతీయులు మేము తెల్లవాళ్ళం, వాళ్ళు నల్లవాళ్ళు అని ఒక విషం ప్రజల మీద, అప్పటి నల్లవాళ్ళ మీద వేస్తూ ఉన్నారు. ఆ తెల్లని విషయానికి నువ్వు విరుగుడు, ఎందుకంటే నువ్వు చదువుకున్నావు, ఇంకా నీ జాతిని పైకి తీసుకొస్తావు. నా ఉల్లములో నివాడ పదవోయి విశాల విభాపథాలపై. కాబట్టి నా మనస్సులో నీలాంటి వాళ్ళే ఉంటారయ్యా. ఎవడైతే వివక్షను ధిక్కరిస్తాడో, ఎవడైతే వివక్షను వ్యతిరేకిస్తాడో, వివక్షను కాదని చెప్పి ముందుకు సాగిపోతాడో ప్రగతి పథంలో, వాడే నా హృదయంలో ఉంటాడు. అంటే కవికి ఎప్పుడు కూడా పీడితుల పక్షాన ఉండాలి. ఎవరైతే బాధలు అనుభవిస్తున్నారో వాళ్ళని గురించి ఆలోచించాలి కవి అయిన వాడు. ఇది కవి యొక్క బాధ్యత. ఆ బాధ్యతను పూర్తిగా నెరవేర్చాడు కాబట్టే తనంతకు తాను స్వయంగా చెప్పుకుంటున్నాడు, నీవే నా హృదయంలో ఉన్నవాడివి, కాబట్టి నువ్వు ముందుకు సాగు. నీలాంటి వాళ్లకు ప్రోత్సాహం ఇవ్వడానికి మేము కళలను సవరించుకుంటాం. పదవోయి విశాల విభాపథాలపై. కాబట్టి నీవు ఇంకా ముందుకు సాగు, విశాలమైనటువంటి ప్రగతి మార్గంలో సాగవయ్యా అన్నాడు. వాని గురించి అంటే ఆ మొట్టమొదటిసారి డిగ్రీ తీసుకున్న వ్యక్తిని గురించి, మిత్తిని మొత్తి గుండియల మెత్తని పువ్వుల గుత్తులెత్తి గమ్మత్తునరించినట్టి నవమానవుడా, నిన్ను గెలుచువాడు లేడిత్తరి, నీకు నీవే బలిరే సరివాడవు, నీ మనస్సులో ఎత్తిన పులదీపములను ఎవడు నార్పగలేడు సోదరా. ముందుగా అతన్ని సోదరా అని సంబోధించాడు. ఇక్కడ ఎక్కడా కూడా కవి అయినటువంటి వాడు ఇతర మానవులను సోదర భావంతో చూడాలి తప్ప ఏ ద్వేష భావంతో, ఏ వివక్షతో చూడకూడదు అని ఒక్క సంబోధనలోనే చెప్పాడు. సోదరా అంటూ మిత్తిని మొత్తి. ఆయన పద్య నిర్మాణం ఎట్లా ఉంటుందో మనం దీన్ని చూస్తే తెలుస్తుంది. ఏ విధమైనటువంటి శబ్దాలంకారాలు వాడినా అందంగా పద్యాన్ని తీర్చిదిద్దడంలో దాశరథి చాలా అసాధ్యుడు. కాబట్టి మిత్తిని మొత్తి, మిత్తి అంటే మృత్యువును తొక్కేశావు. మృత్యు అంటే ఇక్కడ చావని కాదు, వాళ్లను కనాకష్టంగా హీనాతిహీనంగా చూచినటువంటి తెల్లవాళ్ళు వీళ్ళ పార్టీకి, వీళ్లకు ఒక రకంగా వాళ్ళు మృత్యువులు, వాళ్ళందరినీ ఒత్తిపడేశావు. గుండియల మెత్తని పువ్వుల గుత్తులెత్తి. హృదయంలో ఒక సౌకుమార్యం ఉంది. అంటే ఏమిటి? అది ఉంది కాబట్టే ప్రపంచంలో నీకు గొప్పదనం వచ్చింది. నిన్ను వాళ్ళు అణిచివేస్తూ ఉన్నారు. గమ్మత్తునరించినట్టి నవమానవుడా, కొత్త మానవుడివి నీవు. అంటే ఏమిటి? అప్పటిదాకా చూపినటువంటి వివక్ష నుంచి పక్కకొచ్చి వివక్షను కాదని ముందుకు సాగిపోయినటువంటి నూతన మానవుడివి నువ్వు. గమ్మత్తు చేశావయ్యా నువ్వు. అంటే అసలు అవకాశాలే లేవు, వచ్చినా కూడా రానివ్వరు, అయినా కూడా నువ్వు ఉత్తమమైనటువంటి విద్యనంది మొట్టమొదటిసారి ఒక విశ్వవిద్యాలయంలో డిగ్రీ తీసుకున్నావు.
నిన్ను గెలుచువాడు లేడిత్తరి. ఇక్కడ నిన్ను అంటే ఆయన ఒక్కడని కాదు, ఇంకా నీ జాతి ముందుకు వెళ్తుంది. తర్వాత తర్వాత అవన్నీ పోయాయి. అంటే వీళ్ళు కూడా ప్రగతిలోకి వచ్చేసారు. దానికి మార్గం వేసినటువంటి వ్యక్తిని గురించి రాస్తున్నాడు ఇక్కడ. నీకు నీవే బలిరే సరివాడవు. నీకు ఇప్పుడు సాటి ఎవరు లేరయ్యా, నీకు నీవే నీ మనస్సులో ఎత్తిన పూలదీపములను. చక్కని పదబంధాలు వేస్తాడు దాశరథి. పూల దీపము అన్నాడు. అంటే భావచిత్రాలు అంటాం వీటిని, ఇమేజరీస్ అంటారు. ఈ భావచిత్రాలు మన హృదయంలో ఒక ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. పూలు దీపము రెండు వేరువేరు పదాలే, రెండు వేరువేరు భావాలు ఇచ్చేవి, వేరువేరు. అసలు పూలు దీపానికి రావు, కానీ దీపం వెలుగునిస్తుంది, పూలు సువాసననిస్తుంది. కాబట్టి పూల దీపములు అంటే సువాసనను వెలుగును ప్రసాదించేటువంటి ఎత్తిన పూల దీపములు. నీ యొక్క లక్షణాలు పూల దీపాలు లాంటివి అన్నాడు. అంటే ఏమిటి? ఒకవైపు అద్భుతమైన సువాసన, ఇంకోవైపు గొప్ప వెలుగు. అంటే నీ యొక్క చర్య, నీవు చేసిన పని సమాజంలో గొప్ప వెలుగును ప్రసరింపజేస్తుంది. గొప్ప సువాసన అంటే మంచితనాన్ని ఆస్వాదింపజేస్తుంది. ఎవరు అర్పగలేరు సోదరా. ఇట్లాంటి నీ యొక్క గొప్పతనాన్ని ఎవడు కాదనడానికి వీలు కాదు అన్నాడు. మామూలుగా మనం అనుకుంటున్నది ఏమంటే, సమాజంలో అణగారిన వర్గాలు, అప్పటికే అభ్యుదయ కవిత్వం వచ్చేసింది తెలుగు నేల పైన. అయితే ఆంధ్రదేశంలో బాగా విస్తృతంగా వచ్చింది. నైజాం ప్రాంతంలో ఇంకా అప్పుడప్పుడే దాశరథి గారు కలం పట్టినప్పుడే ఒకవైపు భావకవిత్వపు వెలుగులు ఉన్నాయి. వేస్తంభాల నీడలో ఒక కొన్ని పూలున, అంటే ఆ పూల సౌకుమార్యం భావకవిత్వంలో అంతా కూడా సౌకుమార్యం ఉంటుంది. దాదాపుగా 30-35 సంవత్సరాలు తాలోత్తారంగా ఆకాశమెత్తు భావకవిత్వము ఉవ్వెత్తున ఎగిసిపడ్డది. కృష్ణశాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు గారు, వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా భావకవిత్వపు అంచులు చూపించారు. తర్వాత అది క్రమంగా తగ్గిపోయి దాని ప్రభ అభ్యుదయ కవిత్వం వచ్చింది. ఆ అభ్యుదయ కవిత్వంలో వచ్చే ముందు ఒకవైపు శిష్ల, ఒకవైపు పటాభి, ఒకవైపు శ్రీశ్రీ, ఇట్లా ఆ కొత్త మార్గాన్ని చూపించినప్పుడు ఆ కొత్త మార్గంలో సామాన్యుడే ప్రధానమైనటువంటి వ్యక్తిగా మారినప్పుడు ప్రతి కవి కూడా సామాన్యుని గురించి ఆలోచించేటువంటి మార్గంలో సాగిపోయారు. దాశరథి కూడా ఒకవైపు భావకవిత్వం ఉంది, ఒకవైపు అభ్యుదయ కవిత్వం. అయితే ఆయన పద్యాన్ని వదిలిపెట్టలేదు. తర్వాత వచన కవిత్వంలో కూడా ఈ భావాలే ఉన్నాయి. కానీ పద్య కవిత్వంలో కూడా అభ్యుదయ భావాలను పెట్టి సామాన్యుణ్ణి కీర్తించేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళలో ఉన్నటువంటి శ్రమను గుర్తించి ఆ శ్రమకు సంబంధించినటువంటి గౌరవాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏమంటున్నాడు? అంబరచుంబి సౌధముల కాయువు బోసడి నీ శ్రమ ప్రభావంబు నెరుంగలేని ధనవంతుల బంగారు పళ్ళెరాలలో అంబలి పోసి త్రాగు సమయంబులు దగ్గరలెమ్ము. అగ్నిధార రుద్రవీణలోనే ఆయన వచన గేయ కవిత్వంలో కూడా చాలా తీవ్రంగా వినిపించారు. అంటే ఆగర్భ శ్రీమంతుడు ఒకవైపు, అనాథలైనటువంటి పేదలు ఒకవైపు ఉన్నారు అని చెప్తూ ఆయన కవిత్వాలు, గేయ కవిత్వాలు రాశాడు. పద్య కవిత్వంలో బంగారు పళ్ళెరాల్లో అంబలి పోసి తాగే సమయం వచ్చింది వాళ్లకు, నీ మీద దుర్మార్గం చేస్తున్నటువంటి ధనవంతులకు ఇట్లాంటిది వస్తుంది. నీ నవాస్యంబున రుద్రనేత్ర విలయాగ్నులు బొట్టు పెట్టుమా. చార్మినార్ నిర్మాణం జరుగుతున్నప్పుడు అక్కడ పడుతున్నటువంటి వేదనలు, వాళ్ళు ఎట్లాంటి కష్టాలు అనుభవించారు, కూలీలు, శ్రమజీవులు కదా వాళ్ళు, ఆ శ్రమజీవులను గుర్తిస్తూ ఈ పద్యాలు రాశాడు. అయితే ఈయనకు ఒక ఆలోచన ఉండేది. ఏమిటి అంటే, శాంతి కాముకుడు దాశరథి. కాబట్టి యుద్ధమే రావాలని కాదు, శాంతి ఏర్పడాలి సమాజంలో. కలతలు లేని చక్కని ఒకానొక సౌధము గట్టి దాని లోపల కవితా సరస్వతికి వజ్ర కిరీటము పెట్టి
రేబవల్ కొలుతుము రెండు ఘర్షణలకు కలగమ్ములకు కలమౌ ఇలకు ప్రశాంతి కల్పన కల్పకమహీజముతుండు జనాళి మెచ్చగన్. లోకం మెచ్చేటట్లుగా కవి అయినటువంటి వాడు సమాజంలో ఉత్తమమైన సమాజం రావడానికి ప్రయత్నం చేయాలి. ఎట్లాంటి సమాజం రావాలన్నాడు? కలతలు లేని చక్కని ఇదొక సమాజం అనేది ఒక సౌధం, ఒక భవనం అయితే ఆ భవనంలో ఎక్కడా కూడా పోట్లాటలు, ఎక్కడా కూడా దుర్మార్గాలు, ఎక్కడా కూడా అణచివేతలు, అల్లకల్లోలాలు లేకుండా ఉండాలి. కలతలు లేని చక్కని ఒకానొక సౌధము కట్టి దాని లోపల కవితా సరస్వతికి వజ్ర కిరీటము పెట్టి, ఆ సౌధంలో అంటే ఈ సమాజంలో, సమాజం అనే సౌధంలో కవితా సరస్వతి ఉన్నత స్థాయిలో ఉండాలి. ఉన్నత స్థాయిలో ఉండాలంటే సమాజంలో ఉన్నటువంటి ప్రజలను నెత్తిన పెట్టుకొని ఊరేగేటట్లుగా కవిత్వం ఉండాలి. అట్లా కలగముల కలవాలము ఇలకు. భూమి ఎట్లా ఉంది ఇప్పుడు? మానవుల మధ్యలో ద్వేషాలు మనం మామూలుగా చూస్తున్నాం. ఊళ్ళకు మధ్యలో ద్వేషాలు, రాష్ట్రాలకు మధ్యలో ద్వేషాలు, దేశాలకు మధ్యలో ద్వేషాలు. ఇవాళ ప్రపంచమంతా కూడా మానవుడు భయభ్రాంతులతో జీవిస్తున్నాడు. ఎవడు ఎవని మీద దాడి చేస్తాడో, ఎవడు ఎవని మీద యుద్ధం చేస్తాడో, జననాశనం ఎట్లా అవుతుందో, ఇట్లాంటి ఒక అశాంతి ప్రపంచమంతా కూడా ఇవాళ వ్యాపించి ఉంది. ఇది పోవాలి అనే ఆకాంక్షను దాశరథి బలంగా చేశాడు. కాబట్టి కలహమ్ముల కలమాలమౌ ఇలకు ప్రశాంతి కల్పకమహీజము తెండు. ఈ భూమి మీద ఒక కల్పవృక్షం కావాలి. ఎట్లాంటి కల్పవృక్షము? ప్రశాంత అనేటువంటి కల్పవృక్షము భూమి మీద నాటాలి. అది తీసుకురండి జనాళి మెచ్చగన్. ఇది కవులకు ఆయన ఇస్తున్నటువంటి సందేశం. ఇది ఆయన పద్య కవిత్వంలో. ఆయన గేయ కవిత్వం కూడా రాశారు. ఇది కూడా కవిత్వం ప్రారంభించిన అగ్నిధార రుద్రవీణల్లోనే రాశాడు. దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, ఊళ్ళకుళ్ళు అగ్గివెట్టి ఇళ్ళన్నీ కొల్లగొట్టి తల్లి పిల్ల కడుపు కొట్టి నిక్కిన దుర్మార్గమంత నీ బాధ్యత. నిజాంను హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు అంటే గేయం రాసినా పద్యం రాసినా అద్భుతమైనటువంటి పదజాలంతో చదివిన వాడికి రోమాలు నిక్కబడుచుకునేటువంటి రీతిలో కవిత్వాన్ని నడిపించినటువంటి ప్రతిభాశాలి దాశరథి. అందుకని పూర్తిగా ముఖాముఖి తిడుతున్నట్టుగానే తిడుతున్నాడు నైజాం నవాబును. ఏమంటున్నాడు? దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడము. రజాకారులు చెలరేగిపోయి నైజాం ప్రభుత్వపు అండదండలతో సామాన్యులను ఎన్ని హింసలు పెట్టాలో అన్ని హింసలు పెట్టారు. ముఖ్యంగా ఈ నైజాం ప్రాంతంలో సామాన్య ప్రజలు హడలిపోయి నైజాం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళాడు. దగ్గరున్న వాళ్ళు విజయవాడ వెళ్ళారు, ఇటు వాళ్ళు కర్నూలు వెళ్ళారు, ఇట్లా కొంతమంది మహారాష్ట్రకు వెళ్ళారు. ఇట్లా అంటే ప్రజల యొక్క కష్టాలు ఇన్ని అని కావు. కాబట్టి ఊళ్ళకుళ్ళు అగ్గిరెట్టి ఇళ్ళన్నీ కొల్లగొట్టి తల్లి పిల్ల కడుపు కొట్టి నిక్కిన దుర్మార్గమంతా నీ బాధ్యత. నువ్వేరా, నీ వల్లనే ఈ ఊళ్ళన్నీ కూడా తగలబడిపోతున్నాయి. పిల్లలందరూ అంటే ప్రజలందరూ కూడా చనిపోతూ ఉన్నారు. ఇదే మాట పదే అనేస్తాను కదం దొక్కి పదం పాడి ఇదే మాట పదే అనేస్తాను. గేయాన్ని అంత స్ఫూర్తిమంతంగా నడిపించేటువంటి ప్రయత్నంలో కొంతమంది కవులు బాగా రాణించారు. దాంట్లో దాశరథి మొదటివాడు. అంటే పాడుతుంటేనే మనం మార్చ్ సాంగ్స్ అంటూ ఉంటాం. అంటే ఒక కొత్త చైతన్యం మనకు వచ్చేటట్టు రాశాడు. దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, తెగిపోవై ఇదే మాట పదే అనేస్తారు అంటూ చాలా తీవ్రంగా వ్యతిరేకించే భావన, ధిక్కరించే భావనను గేయ కవిత్వంలో కూడా చూపించాడు. అంతేకాక ఆయన
చమత్కారంగా రాసే కవిత్వాలు కూడా చాలా ఉన్నాయి. అది తదనంతర కాలంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన ఉర్దూ చదువుకున్నవాడు. నారాయణ రెడ్డి గారు, దాశరథి గారు ఉర్దూ మీడియంలో చదివారు. ఉర్దూ సాహిత్యంతో లోతైన పరిచయం ఉంది. కాబట్టి ఉర్దూ సాహిత్యంలో ఉన్నటువంటి ఎన్నో కవితలను అనువాదం చేశారు. కవితల్నే అనువాదం చేయడం కాదు, అక్కడ ఉన్నటువంటి రుబాయి ప్రక్రియలు, అక్కడ ఉన్నటువంటి గజల్ ప్రక్రియను తెలుగులోకి తీసుకొచ్చారు. గాలిబ్ అనే కవి ఉర్దూ సాహిత్యంలో చాలా ప్రసిద్ధులు, అందరికీ తెలుసు, మిర్జా గాలిబ్. ఆయన కవితల్ని అందమైనటువంటి ద్విపదల్లో అనువాదం చేశారు దాశరథి. ఆ అనువాదము తర్వాత బాపు గారు బొమ్మలు వేశారు. ఆ అనువాదం ఎంత గొప్పగా ఉంది అంటే, సింధువును జేరి బిందువు సింధు అగును, ధ్యేయమును బట్టి ప్రతి పని దివ్యమగును. ఎప్పుడు కూడా మనం ఒక పని చేసినప్పుడు దాని లక్ష్యం ఉన్నతంగా ఉండాలి. ఒక చిన్న బిందువే సముద్రంలో పడితే సముద్రం అవుతుంది. కాబట్టి నువ్వు చేసే పని చిన్నదే కావచ్చు, నీ ధ్యేయం గొప్పదైతే నీ పని కూడా గొప్పదవుతుంది. సింధువును జేరి బిందువు సింధు అగును, ధ్యేయమును బట్టి ప్రతి పని దివ్యమగును అన్నాడు. అంతేకాకుండా ప్రతిది సులభముగా సాధ్యపడదులెమ్ము, ఏది కూడా సులభంగా లభించదు అని కింద గాలిబు చెప్పిన మాట ఏంటంటే, దాన్ని దాశరథి గారు ఎంత చక్కగా అనువదించారో చూడండి. ప్రతిది సులభముగా సాధ్యపడదులెమ్ము, నరుడవుట ఎంతో దుష్కరము సుమ్ము అన్నాడు. మనిషి మనిషిగా ఉండాలి. ఇవాళ మనిషి మనిషిగా లేకపోవడం వల్లనే యావత్ ప్రపంచం కూడా మానవత్వపు భయంకరమైనటువంటి మానవత్వ వ్యతిరేక భావాలు వస్తూ ఉన్నాయి, ద్వేషభావాలు వస్తూ ఉన్నాయి. పరస్పరం కూడా మనం కలహించుకునేటువంటి ఒక భయానకమైనటువంటి స్థితి వాళ్ళ ప్రపంచంలో ఉండడానికి కారణం ఏంటంటే మనిషి మనిషిగా బ్రతకడం లేదు. ఆ మాట గాలిబ్ ఎంత బాగా చెప్పాడో దాశరథి అంత బలంగా చెప్పాడు. ప్రతిది సులభముగా సాధ్యపడదులెమ్ము, మనిషి మనిషిగా మారడం అంత సులభం కాదు, అసలు ఏది సులభం కాదు. కానీ మనిషి మనిషిగా మారడం ఇంకా కష్టం. నరుడవుట ఎంతో దుష్కరము సుమ్ము. ఇట్లాంటి కవితలు అనువాదంలో అంటే మనకు ఇవి ఉర్దూ కవిత్వం లాగా లేవు, తెలుగులో దాశరథి గారే సొంతంగా రాశాడేమో అన్నట్లుగా ఉంది. కళ్ళెం ఉన్నది చేతిలో, గుర్రం మాత్రం పడే గోతిలో, దప్పితీరదని నేనంటాను, నీళ్లే అందని మన నూతిలో. అంటే ఇట్లాంటి గేయ కవిత్వాన్ని కూడా ఆయన రచించేటువంటి ప్రయత్నం చేశాడు. చేసి ఆయన సమన్వయవాది, అంటే సమాజాన్ని ఒక సమన్వయ దృక్పథంతో ఒక చోటికి తీసుకురావాలనేటువంటి గొప్ప భావన కలిగిన వాడు దాశరథి. అందుకని ఆయన వచన కవిత్వంలో కూడా కొన్ని మెరుపులు మెరిపించాడు. కొన్ని సందేశాలు ఇవ్వడంలో కూడా మామూలుగా కొంతమంది గతం మీద తీవ్ర వ్యతిరేకత ఉంటుంది, అట్లాగే గతమంతా నాస్తి అని అనుకుంటూ ఉంటారు. ఆ విషయం ఆయన దృష్టిలోకి వచ్చినప్పుడు, గతమే జీవితం అనుకొని వర్తమానమే వదలని వెనక్కు నడిచే వారిని వెక్కిరించు కోర్కి లేదు. కొంతమందికి గతం తప్ప వర్తమానం పట్టదు, అట్లాంటి వాళ్ళను వెక్కిరించాలనే భావన నాకు లేదు. గతమంతా బూది కుప్ప కావాలి మనోజ్ఞ భావి, తిరగబడండని అరిచే బిరుసువారి నిందింపరు. అంటే ఒకవైపు అది తప్ప ఇంకొకటి లేదు అనుకునేటువంటి వితండవాదులు, ఇంకొక వైపు అది పూర్తి వ్యర్థము అనేటువంటి భయానకమైనటువంటి భావాలు కలిగిన వాళ్ళు, ఈ ఇద్దరినీ కూడా కలిపే ప్రయత్నం చేస్తాను. కానీ దీని గురించి ఒక మాట చెప్పాడు, ఇవి రెండు ఒక కత్తికి అటు ఇటు రెండంచులు, నేను మాత్రం రెండంచుల సాముగరిడీలు చేయగలనండి అన్నాడు. అంటే సమన్వయం చేసే ప్రయత్నం చేయాలి. గతంలో ఉన్న మంచిని తీసుకోవాలి. ఒక కవి చెప్పాడు, గతమంతా నాస్తి కాదు అనుభవాల ఆస్తి అన్నాడు. అంటే మనకు ఆ అనుభవాల యొక్క సారాంశాన్ని మనం తీసుకోవాలి, ప్రతిభావాన్ని మనం తీసుకోము. కాలానుగుణంగా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి.
ఆ మార్పులను ఆహ్వానిస్తూ గతంలో ఉన్నటువంటి మంచిని మనం, అది అనుభవాల ఆస్తి, అది ఆ ఆస్తిని, అంటే మన తాత తండ్రుల యొక్క ఆస్తులు మనం ఎట్లా అయితే మనకు సంక్రమిస్తాయో గతంలో ఉన్నటువంటి మంచంతా కూడా మనకు సంక్రమించాలి. అది మన లక్ష్యం కావాలి అన్నాడు. కాబట్టి గతాన్ని కాదనలేను, వర్తమానాన్ని వద్దనబోను, భవిష్యత్తును వదులుకోను అన్నాడు. అంటే ఎప్పుడూ కూడా ప్రతి చోట గతం ఉంటుంది, వర్తమానం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. అంటే భూత భవిష్యత్ వర్తమానాలను సమానమైన స్థాయిలో, సమస్థాయిలో చూడగలగలమే ఉత్తమ కవి యొక్క లక్షణం. ఎప్పుడు గతాన్ని కాదనకూడదు, దాంట్లో ఉండే గొప్పదనాన్ని మనం స్వీకరించాలి. వర్తమానంలో దాన్ని అవకాశాన్ని బట్టి ఉపయోగించుకోవాలి. దానివల్ల ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి. ఇది కవి బాధ్యత. అంటే ఏదో ఒకవైపు ఉండి ఇంకోవైపు ఏమీ లేదు అనేటువంటి ఒక పాక్షిక దృక్పథం కవికి పనికిరాదు. అట్లాంటి ప్రయత్నం చేస్తే అది పొరపాటు అవుతుంది అన్నాడు. కాబట్టి ఇట్లాంటి వచన కవిత్వాలు రాశాడు. విప్లవాల పేరుతో వెర్రితలలు వేయడాన్ని ఆయన నిరసించాడు. హింస నుండి సమసమాజ హంస ఉద్భవించుననే అసత్యాన్ని నమ్మకు, హంతకుడవు కాబోకు అన్నాడు. అంటే ఏదో మనం ఎదుటివాడిని హింసిస్తేనే విప్లవం, అదే విప్లవము, దాని నుంచే సమసమాజం ఉద్భవిస్తుంది అనే మాటను ఆయన తీవ్రంగా నిరసించాడు. హింస నుండి సమసమాజ హంస ఉద్భవించుననే అసత్యాన్ని నమ్మకు అన్నాడు. అది అసత్యం, అట్లాంటి అసత్యాన్ని నమ్మొద్దు అని చాలా స్పష్టంగా చెప్పాడు. అసత్యాన్ని నమ్మకు, హంతకుడవు కాబోకు అన్నాడు. అంటే ఏది చెప్పినా చాలా స్పష్టతతో తన అభిప్రాయాన్ని చైతన్యవంతంగా చెప్పగలిగినటువంటి కవి దాశరథి. మామూలుగా మనం ఏం చేస్తుంటామంటే దీన్ని మనం అందుకుందామని ప్రయత్నిస్తుంటాం. కనుక ఆయన ఏమన్నాడంటే, మూతికి చేతికి 30 ఆమడ మురిసిపోకురా మూర్ఖమనుజుడా, అందేదేదో అందనిదేదో విందు కోసమై తొందరపడకు అన్నాడు. ఇదేదో నాకు లభిస్తుంది అంటే ప్రతిదీ మనం దక్కించుకోవాలని ప్రయత్నం చేయకూడదు. దక్కొచ్చు, దక్కకపోవచ్చు. అంటే దక్కడం వల్ల అపరిమితమైన ఆనందం, దక్కకపోతే తెలియనటువంటి నైరాశ్యం పొందకూడదు. అది మనది కాదో మనదో తర్వాత మనకే తెలుస్తుంది. కాబట్టి విందు కోసమై తొందరపడకు, అందేదేదో అందనిదేదో మూతికి చేతికి 30 ఆమడ మురిసిపోకురా మూర్ఖమనుజుడా. అంటే చేతికి అందొచ్చు, కానీ మూతి దగ్గరికి పోయేసరికి ఏం ఆటంకాలు వస్తాయో తెలియవు. ఇట్లాంటి కవిత్వాలతో పాటు జ్వాలాలేఖిని అని ఒక చిన్న కవితా సంకలనం ఉంది వాళ్ళది. ఈ జ్వాలాలేఖిని చాలా చమత్కార భూయిష్టమైనటువంటి రుబాయిలు ఉంటాయి. పులి నుండి మేకనొకడు రక్షించాడు, మంచిదే. పులి నుండి మేకనొకడు రక్షించాడు, నెనరుబూని ఇంటి దాకా నడిపించాడు. పాపం ప్రేమతో ఇంటి వరకు నడిపించాడు. అతడు కరుణామయుడని అనుకునే మేక కత్తి తీసి మేక మెడను ఖండించాడు. అంటే ఇట్లాంటి కవిత్వాలు చాలా రాశాడు. సకాలానికే సూర్యుడు ఉదయిస్తాడు, అందుకొరకు అతనిని ఎవడు గుర్తిస్తాడు. అంటే మనం చూస్తుంటాం సభలు జరిగినప్పుడు కొంచెం ఆలస్యంగా వస్తే ఓహో వీడిని అందరూ గుర్తిస్తారని చాలామంది వస్తుంటారు. అట్లా వాళ్ళ మీద చమత్కారంగా సకాలానికే సూర్యుడు ఉదయిస్తాడు, అందుకొరకు అతన్ని, అంటే ఇట్లాంటి చమత్కారాలు దాంట్లో చాలా ఉన్నాయి. ఇవి రుబాయిల్లో రాశాడు. అంటే ఉర్దూ ప్రక్రియలు తెలుగు ప్రక్రియలుగా మార్చి తర్వాత నారాయణ రెడ్డి గారు కూడా ఈ మార్గంలో కొంతవరకు ప్రయాణం చేశారు. అంటే దాశరథి దాదాపుగా జీవితం ప్రారంభమైందే కవిత్వంతో. అప్పటికి ఆయన మహబూబాబాద్ దగ్గర ఉన్నటువంటి గ్రామం నుంచి 18 మైళ్ళు పరిగెత్తాడు పోలీసులకు చిక్కకుండా, అప్పటి నైజాం ప్రభుత్వ పోలీసులు. చివరకు ఆయనను బంధించి నిజామాబాద్లో పెట్టడం. ఒకవైపు ఆయన అనేక బాధలు అనుభవిస్తూనే, ఎందుకంటే సంప్రదాయబద్ధమైనటువంటి విజ్ఞానం ఉంది. వెంకటాచార్యులు గారు వారి తండ్రి, కానీ ఆధునిక భావాలతో తండ్రి గారితో కొంత విభేదించి బయటికి వచ్చి జీవితాన్ని గడిపాడు. చాలా ఇబ్బందులు పడ్డాడు. కానీ ఆ ఇబ్బందులన్నింటినీ కూడా సమాజం కొరకు భరించి అంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని కూడా తీవ్రంగా నిరసించి ముందుకు రాగలిగినటువంటి కవులు ఆ రోజుల్లో కొద్దిమందే ఉన్నారు.
రచయితలు వట్టికోట ఆళ్వార్ స్వామి లాంటి వారు కొన్ని రచనలు చేశారు. కానీ ఈయన దాదాపుగా చేసిన అన్ని రచనలు కూడా ఇంచుమించు నైజాం ప్రభుత్వ వ్యతిరేకతకు సంబంధించినవే. తరువాత వచ్చిన ఆలోచనలు తిమిరంతో సమరం, తిమిరంతో ఘన సమరం జరిపిన బ్రతుకే అమరం అన్నాడు. అంటే తిమిరం అంటే ఇక్కడ చీకటి, అంటే అన్యాయంతో యుద్ధం చేసిన వాడిదే నిజమైనటువంటి యుద్ధం. నేను ఏదో యుద్ధం చేస్తున్నా అని ఎవడైనా చెప్తే అదంతా ఉట్టిదే. ఎవడైతే అన్యాయాల్ని అక్రమాల్ని తీవ్రంగా నిరసించి ముందుకొస్తాడో వాడే నిజమైనటువంటి యుద్ధ వీరుడు అనేటువంటి భావనతో తిమిరంతో సమరం అనేటువంటి ఒక ప్రత్యేకమైన దాని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా వచ్చింది. ఇట్లాంటి అపురూపమైనటువంటి కవిని గురించి మన మిత్రులందరితో కూడా బృంద సభ్యులతో 4 మాటలు పంచుకునే అవకాశం కలిగించినటువంటి పెద్దలు చక్రవర్తి గారికి, మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ధన్యవాదపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ధన్యవాదాలండి. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.